సత్యనారాయణ గారు నాకు 24 క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంది. మై ఏజ్ ఆఫ్ 15 years నేను సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా వచ్చా. అప్పటి నుంచి సినిమా రంగంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్కి ఏ విధంగా డబ్బు వస్తుంది దగ్గర నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో నాకు తెలుసు. ఎక్కడ ఏం కొంటే తక్కువకి వస్తుందో నాకు తెలుసు. ఎక్కడ ఏ సీన్ నేను డైరెక్టర్ గారు చెప్పాను, అన్న ఇవాళ ఈ సీన్ కాదన్నా, నా మాట వినన్నా అనేవాడిని. నేను అనేవాడు, నాకు తెలుసు అన్న ఇవాళ ఈ సీన్ కాదు. నో డౌట్ ఆయన ఒక సినిమాకు ఒక కోఆర్డినేటర్, ఒక ప్రొడక్షన్ డిజైనర్, ఒక ఆర్ట్ అసిస్టెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ కంట్రోల్గా చేశాడు కాబట్టి ఆయనకు లాభాలు కూడా అప్పుడు అలా వచ్చాయి. ఎందుకంటే సినిమాకి సీఈఓ ఉండరు సార్, సినిమాకి నిర్మాత రామానాయుడు గారు ఆదర్శం నాకు. మహానుభావుడు రామానాయుడు గారు సెట్లో పొద్దున్నే ఉండేవాడు, ట్రాలీ చూసేవాడు. నాకు కళ్ళారు చూశాను ఆయన దగ్గర, మేము సినిమాలు చూసేవాళ్ళం. అట్లా ఉండాలి సినిమా అంటే. ఎందుకు నిర్మాత అనేవాడు బిడ్డ కదా సార్, కడుపులో తల్లి గర్భంలో బిడ్డను ఎంత నీట్గా డెలివరీ చేస్తుంది. ఊరికే ప్రెగ్నెన్సీ అయినా కూడా ఒక ఆడడం ఎట్లా పెడితే అట్లా తిరిగి అయినా బిడ్డ లైఫ్ పోతుంది కదా. సినిమాని మన బిడ్డని ఎంత బాగా తల్లికి డెలివరీ ఇస్తుందో మన సినిమాని అంత బాగా డెలివరీ ఇస్తే నిర్మాత అంత కష్టపడితే బ్లాక్ బస్టర్ వస్తుంది. ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. హరీష్ శంకర్కున్న టాలెంట్కి, హరీష్ శంకర్కున్న కష్టపడే తత్వానికి మన బచ్చన్ మిస్ అయింది. ప్రతి మిలిటరీ మన సరిహద్దులు ఉండే సైనికుడు కొట్టిన ప్రతి బుల్లెట్ అవతలడికి తగలదు. ఒక్కోసారి మిస్ అవుద్ది. మిస్ అయినంత మాత్రం సైనికుడు కాకుండా పోతాడా? అంతే. హరీష్ శంకర్ అంటే నాకు తెలుసు. పూరి జగన్నాథ్ అంటే తెలుసు. పూరి జగన్నాథ్ గురించి అని చెప్తాను. పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకిరీలు తీస్తాడు. మళ్ళీ నేను రాసుకోండి, మీరు చెప్తాను. ఒక టెంపర్ తీస్తాడు, రాసుకోండి మళ్ళీ చెప్తాను. కానీ థ్యాంక్ యూ. నాలాంటి ఉంటే నీళ్ళు చేస్తా చేయరమ్మ వీళ్ళు. వీళ్ళకి కొత్త వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు వస్తారు. సార్ యాక్చువల్లీ తీస్తానంగానే మా తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే తపనలో ఫ్లాపులు తీస్తారు వీళ్ళు. నాలాంటి కసి ఉన్నాడిని నమ్ముకోండి, నాలాంటి తపన ఉన్నాడిని నమ్ముకోండి, బ్లాక్ బస్టర్ సినిమాలు తీయండి. గణేష్ మీరు వేణుస్వామి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వదిలే గణేష్ గారు మీరు ఇచ్చిన భరోసాకి హరీష్ శంకర్ గారి మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్. హరీష్ శంకర్ అనే డైమండ్ సార్. నల్ల లైట్ అయితే నల్లగా ఉంటుంది, తెల్ల లైట్ అయితే వెలిగిపోతుంది. ఆ డైమండ్ని ఎట్టేస్తానో చూపిస్తాను మీకు, నేను చూసుకోండి మీరు. ఆల్ ది బెస్ట్ సార్. సత్యనారాయణ గారికి ఒకసారి మైక్ ఇవ్వండి. సత్యనారాయణ గారు సార్, ఇప్పటివరకు రిలీజుల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిల్లో ఏంటంటే మురారి 5 crores టాప్లో ఉంది. సో మరి గబ్బర్ సింగ్ అప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ కింద అన్నింటినీ మొత్తం బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అన్నింటినీ తుడిచిపెట్టింది కదా. మరి ఈసారి మురారి రికార్డ్ని కూడా టచ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటే? మీకు ప్రీ బుకింగ్స్ మీకు తెలుసు కాబట్టి అది 5 crores కలెక్ట్ చేసింది. ఇంద్రా కూడా 3 crores దగ్గర ఆగిపోయి. మీరు ఒక్కరోజు ఆగండి, ఒక్కరోజు ఆగితే ఏ రికార్డ్స్ అవన్నీ కూడా మేము డైరెక్ట్గానే చెప్తాం. ప్రతి రూపాయి కూడా అంత వైటే. అసలు ఇప్పటికే చూస్తున్నాం. మీరు ఆ ప్రీమియర్ షోలు రిలీజ్ అడుగుతున్నారంటేనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అసలు చెప్పండి. మీరు మైక్ పట్టుకుంటే ఇక్కడ కొట్టుకుంది మా డైరెక్టర్. నువ్వు ఎందుకు కాదు, ఎవరి మైక్ వినపడకపోయినా పర్లేదు కానీ ఆయన మైక్ నాకు వినపడాలని కోరుకున్నాను. అంతకుమించి లేదు. నాకు నేను ఇందాక ఇప్పుడు హరీష్ గారు మాట అంటే గుర్తుకొచ్చింది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అందులో అందరూ అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయని. నేను ఎప్పుడో ఉన్నాను ఈ గబ్బర్ సింగ్లో. అంటే హరీష్ గారు డైలాగులు మొన్న కూడా వచ్చిన దాంట్లో కూడా చెప్పారు, అందరి దగ్గర తీసుకుంటాను నా అసిస్టెంట్ డైరెక్టర్లు, అందరి దగ్గర డైలాగ్స్ మంచి డైలాగ్స్ తీసుకుంటాను. గబ్బర్ సింగ్ డైలాగ్లో మీ పాత్ర ఏమైనా కొంచెమైనా ఎక్కడైనా ఉందా? షూటింగ్ కూడా రానిచ్చాడు కదా, నన్ను బయట పనులు చేయనిచ్చాడు. ఎందుకు వాస్తవాలు చెప్పుకోవాలన్నా. మనం వీళ్ళు వచ్చేలు పని రెడీ చేసి అక్కడ పెట్టి దూరం పోయి కూర్చొని రేపటి ప్రోగ్రామ్ పెట్టి. ఎందుకంటే ఆ సినిమా డిసెంబర్ 8వ తారీఖు 9వ తారీఖు షూటింగ్ మొదలుపెట్టామన్నా. మే 11 రిలీజ్ చేసాం. 5 నెలల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసాం. 10 ఏళ్ళు ప్రాజెక్టు, 6 ఏళ్ళు అండర్ గ్రౌండ్, 7 ఏళ్ళు రికార్డింగ్ కదా. అది 150 days. నా ఆంజనేయులు సినిమా 95 రిలీజ్ అయింది. 95 రిలీజ్ అయింది. టెంపర్ సినిమా 7వ నెల రిలీజ్ అయింది. 1 year సినిమా అటువంటి 9వ నెల తల్లే బిడ్డని జన్మనిస్తుంటే మనం సినిమా అంతకంటే ఏందన్నా. ఒక మాతృమూర్తి ఒక బిడ్డను 9 monthsలో డెలివరీ చేసి బయట 10 చేస్తుంది. మనం ఇట్లా 17 సినిమా తీస్తే మన పిల్లాడు 10th class అయిపోతే 2 సినిమాలు తీసి పెళ్లి చేసి బయటికి పంపించాలి మనం. ప్రతి 7 మీ అందరి ద్వారా మా హీరో అందరినీ, మీ స్టార్లు అందరినీ చేతులు అయితే నమస్కారం. సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి ఎట్టి పరిస్థితులను కోరుకుంటున్నాను. ఎందుకంటే 400-500 కుటుంబాలు బతుకుతాయి, హ్యాపీగా ఉంటాయి. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లు కళకళ, ప్రతిరోజు పండగ. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఒక స్టార్ హీరోతో ఒక పండగ అవుతుంది. ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి ఇస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఇంతకుముందు ఎప్పుడో పురాణాలు రాశారు, సంక్రాంతి, దీపావళి, దసరా 5 ఏళ్ళకు ఒకసారి పెడదాం, ప్రతి ఏడు ఎత్తేద్దాం అంటే కుదరదు. మీరు మా దృష్టిలో మినీ గాడ్స్. మీరు కూడా ప్రతి ఏడు జనానికి వచ్చి కనపడాలి, థియేటర్లో ఎంటర్టైన్ చేయాలి, ఆ తృప్తి మాకు ఇవ్వాలి. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. హరీష్ గారు
అడగండి సార్, అడగండి. దేవి గారిది మీది ఒక అద్భుతమైనటువంటి కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి సార్, గట్టిగా అనమాట అద్భుతమైనటువంటి కాంబినేషన్ దేవిశ్రీ ప్రసాద్ గారిది మీది కూడా సార్. సో నెక్స్ట్ మీరు ఎవరితో చేయబోయినా, ఏ ప్రొడ్యూసర్ ఏ హీరోతోనా దేవితో కాంబినేషన్ రిపీట్ అవుతుందని అనుకోవచ్చా? ఇప్పుడు ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా, ఆ, ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా. దేవిశ్రీ ప్రసాద్ పుష్ప తర్వాత చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అంటే ఆల్రెడీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పుష్పతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. సో కొంచెం నేను ఎప్పుడన్నా కొన్ని ప్రాజెక్టులకి దేవిశ్రీ ప్రసాద్ టైం అవ్వచ్చు, లేదా ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి అవ్వచ్చు. సో నేను తమన్తో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది, మిక్కీ జమేర్తో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్ గారితో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది. దేవికి నాకు ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ, అలాగే తమన్తో ఎక్కువ. సో నెక్స్ట్ కమిట్ అయ్యే హీరో, ప్రొడ్యూసరు, ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి మ్యూజిక్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మా బండ్లంతో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలంటారు కాబట్టి హెచ్పర్స్లో మనం 100% దేవిశ్రీ ప్రసాద్తోనే వెళ్తాము. ఎందుకంటే సినిమా అండ్ ఇందాక మీరు ఆయన అడిగిన ప్రశ్నకి చాలా మంది దగ్గర తీసుకున్నాను డైలాగ్, చాలా మంది దగ్గర కాదండి, అంటే మీ team, ఒకళ్ళే ఇద్దరు మీ టీంలో డైలాగ్ సపరేట్ ఉంటారు. గబ్బర్ సింగ్లో ఫస్ట్ ఈయనకి నరేషన్ ఇచ్చినప్పుడు కొన్ని డైలాగులు చెప్పగానే ఈయన లేచి గంతలేసి, అన్న ఇలాంటి నాకు ఇంక 20-30 డైలాగులు కావాలన్నారు. సో గబ్బర్ సింగ్లో ఆయన డైలాగ్ రాయకపోయినా నో డౌట్ ఒక సినిమా స్థాయికి కావాల్సిన పంచులన్నీ అతని స్పీచ్లో మనం ఉంటాయి. అతను ఎప్పటికైనా సరే అందుకోసం అడిగింది. ఎప్పటికైనా సరే డెఫినెట్గానే అప్పుడు అంటే గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కానీ ఆయన స్పీచ్ పవర్ ఏంటో తెలియలేదు, అప్పటికి షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ సినిమాల మట్టుకు ఖచ్చితంగా గణేష్ గారి సహకారం ఆయన వద్దనా నేను తీసుకోబోతున్నా. అండ్ ప్రతి డైలాగ్ రావడానికి ఆయనే కారణం. పొద్దున్న లేస్తే నేనన్నా ఒక నైట్ రైటర్లతో కూర్చొని కొంచెం ఎప్పుడన్నా 9:30, 10కి వచ్చేవాడేమో, ఆయన పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి గబ్బర్ సింగ్ షూటింగ్ ఉన్నా లేకున్నా ఆ జరిగినంత కాలం 6 నెలలు పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని 7:30-8 గంటలకల్లా ఆఫీస్లో ఉండేవాడు, నా కోసం వెయిట్ చేసేవాడు. నేను రాగానే ఇద్దరం ఫస్ట్ కాఫీ తాగేవాళ్ళం. నేను కాఫీ తాగేవాడు కదా, బూస్ట్ తాగేవాడు, బాగా గుర్తు నాకు. డైరెక్టర్ గారికి బూస్ట్ చెప్పండి రా అని చెప్పి ఆయన వచ్చి కూర్చున్నాడు. అన్న మన సినిమా బ్లాక్ బస్టర్, అన్న ఈ సీన్ బాగా వచ్చింది, అన్న ఇంకో 2 డైలాగ్ చెప్పన్న, ఆ ఉత్సాహంతో బయటికి వెళ్ళి పనులు చేసుకుంటా అని. నిజంగా చెప్తున్నాను, ఒక ఐపీఎస్ ఐఏఎస్కి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెనకాల ఇంట్లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎలా అయితే కూర్చోబెట్టి గబుక్కుని అడిగి నిద్ర వస్తే కూడా టక్కని బుర్ర మీద ఒకటేసి రాయి అంటారు చూసారా, అంత ప్రోత్సాహం చేసి అంత వెనకాలన్నాడు. కాబట్టి గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ కానీ షూటింగ్ కానీ టైంకి జరగడం, టైంకి రిలీజ్ అవ్వడం, వన్ అండ్ ఓన్లీ బండ్ల గణేష్. ఇంకా అందులో అసలు సెకండ్ థాట్ అవటం అంటే ప్రతి ఒక్కప్పుడు రాజన్న వీళ్ళందరూ మెరాకిల్. 11 మిస్ అయితే 12 చేద్దామా, 13 డిసెంబర్ 22 అండి, నేను బాగా గుర్తు నాకు. పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను యాక్షన్ చెప్పా అన్నది రాసుకున్నాను. కోయంబత్తూరులో ఈయన వెళ్ళాడు, కళ్యాణ్ గారు కోయంబత్తూరులో దిగారు, పొల్లాచిలో షూటింగ్. సో ఫ్లైట్ కోయంబత్తూరులో దిగుద్ది. ఈయన వెళ్ళి 10 o'clock ఫ్లైట్, నేను ఇక్కడ 10కి ఎక్కితే 11:30, 12కి ఆయన అక్కడ రిసీవ్ చేసుకొని కరెక్ట్గా మధ్యాహ్నం 12:22 లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి డిసెంబర్ 22వ తారీఖు నాడు యాక్షన్ చెప్పే. అంటే ఆల్మోస్ట్ 1 వీక్ పోయినట్టే. 1 వీక్ అంటే పెద్దగా జనవరి స్టార్ట్ చేసినట్టే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 11 సినిమా రిలీజ్ అయింది. 5 నెలల్లో గుజరాత్లు, గుర్రాలు, స్విట్జర్లాండ్లు, పాటలు, ఫైట్లు, ఫిలిం సిటీలు, మొత్తం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్ 5 నెలల్లో సినిమా రిలీజ్. అంటే రోజుకు 2-3 గంటలు పడుకునేవాడు నేను. బట్ పొద్దున పవన్ కళ్యాణ్ గారితో గుర్రం షాట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఫైట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వెల్ వార్నింగ్, పొద్దున ఈ డైలాగ్ నాకు కొంచెం తిక్కుంది, రేపు ఈ షాట్ తీయబోతున్నాం. ఈ ఎక్సైట్మెంట్ వల్ల, ఒక అడ్రినలిన్ రష్ వల్ల నాకు ఆయనకి నిద్రపట్టేది కదా. పొల్లాచిలో కూడా ఆపోజిట్ రూమ్స్. షూటింగ్ అయిపోగానే ఈయన వచ్చి మా రూమ్లో కూర్చున్నాడు రైటర్తో పాటు. రమేష్ రెడ్డి గారు పడతాడు, రమేష్ రెడ్డి గారు, సతీష్ గారు, సతీష్ వేగేసిన, రమేష్ రెడ్డి, మా కోడేటర్ బాబీ. ఏం టీం అండి వీళ్ళందరూ, ఎంత గొప్ప వాళ్ళు అండి పాపం. సో అంటే పక్కన ఉన్నాడు, మన అభివృద్ధి కోరుకునేవాడిని మనం పక్కన పెట్టుకోవాలి సార్. రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ విజయ్ కానీ, మన విజయ్ కానీ, బాబీ కానీ, వీళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి. అబ్బాబ్బాబ్బా, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్న గబ్బర్ సింగ్. ఇంకోటి ఏంటంటే